ఈరోజు మన లెసన్ ఆదికాల్ కావ్య की ప్రవృత్తియాं అంటే ఆదికాల్లో రాయబడినటువంటి కావ్య की ప్రవృత్తియాं దీంతో పాటు మనం ఈ కాలానికి సంబంధించిన విశేషతాలను కూడా కలిపి చూస్తాం. ఇది చిన్న లెసన్. ఆదికాల్ గురించి ఫస్ట్లో పరిచయంలో మనం చెప్పాం. ఈ సమయం ఎలాంటి సమయం అండి? హర్షవర్ధన్ తర్వాత ఎవరు ఒక విశాల సామ్రాజ్యాన్ని స్థాపించలేకపోయారు. విదేశీ ఆక్రమణలు మొదలైనవి. రాజపూత రాజ్యం ఆరంభమైనవి. రాజుల మధ్య యుద్ధాలు మొదలైనవి. ఇలాంటి సమయంలో కవుల ముందు ఏ మార్గం ఉంటుందండి? వీళ్ళ ముందు 3 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రాజులతో పాటు వేరే రసాన్ని అనుభవిస్తూ అందులోనే మరణించడం. రెండోది, రాజుల యుద్ధ కౌశలాన్ని పొగుడుతూ రాయటం. మూడోది, ఎవరిని లెక్క చేయకుండా ధార్మిక రచనలు చేసుకుంటూ ఉండటం. ఈ కాలంలో ఈ 3 రకాల రచనలు చేయబడ్డాయి. అంటే ఆదికాల్లో धार्मिक रचनाएं చేయబడ్డాయి, चरित्र काव्य రాయబడ్డాయి, हठयोग का प्रचार करने वाले काव्य రాయబడ్డాయి, లౌకిక సాహిత్యం కూడా రాయబడింది. అలాగే భాషల దృష్ట్యా చూస్తే ఈ కాలంలో సంస్కృత భాష ఉంది, అపభ్రంశం ఉంది, హిందీ ప్రారంభం కావటం మొదలైంది. హర్షవర్ధన్ ఆస్థానంలో సంస్కృత భాషకి విశేష ప్రాధాన్యం ఉంది. తర్వాత రాజపూత రాజ్ వీళ్ళు లోక్ భాషకు ప్రాధాన్యం ఇచ్చారు. అదే సమయంలో మధ్యప్రదేశ్లో మాత్రం మళ్ళా సంస్కృత భాషకి ప్రాధాన్యతనివ్వడం జరిగింది. భాషల పరిస్థితి ఇది. అలాగే గద్యలోనేమో తత్సం శబ్ద పెరుగుతూ వస్తే పద్యలో మాత్రం తద్భవ శబ్దే అధికంగా ప్రయోగించారు. మరోవైపు మతాల విషయానికి వచ్చేటప్పటికి 6వ శతాబ్దం వరకు ఈ దేశంలో మతపరమైనటువంటి అశాంతి లేదు. 7వ శతాబ్దం నుంచే ఈ అశాంతి ప్రారంభమైంది. మొదట్లో శైవ మతానికి జైన మతానికి మధ్య పోటీ. ఆ తర్వాత ఈ పోటీలోకి వైష్ణవులు రావటం, జైనుల ప్రభావం తగ్గటం. ఆ తర్వాత ఈ దేశంలోకి ఇస్లాం మతం రావటం. అంటే ధార్మిక మతపరంగా కూడా ఇది అశాంతి కాలమే. అంటే ఇన్ని రకాల అశాంతుల మధ్య రాయబడినటువంటి సాహిత్యమే ఆదికాల్. కాబట్టి ఈ సాహిత్యాన్ని మనం చూస్తున్నాం ఆదికాలికి కావ్య ప్రవృత్తియా. జాగ్రత్తగా చూడండి, ఒక్కో విశేషతాన్ని చూసుకుంటూ వెళ్తాం. ఫస్ట్ మీరు చూస్తే హర్షవర్ధన్ కే బాద్ కిసీనే కేంద్రీయ సత్తా స్థాపిత్ నహీ కి. హర్షవర్ధన్ తర్వాత ఎవరు ఒక కేంద్రీయ సత్తా స్థాపించలేదు. అప్పుడు ఏం జరిగిందండి? హర్షవర్ధన్ తర్వాత हर्षवर्धन की मृत्यु ने भारत की संगठित सत्ता के खंड खंड हो जाने की सूचना दी तथा वे राजपूत राज्य सामने आए जो निरंतर युद्धों की आग में जलते जलते अंततः विशाल इस्लाम साम्राज्य की नींव में समा गए. ఏం జరిగిందండి? హర్షవర్ధన్ తర్వాత ఒక సంఘటిత శక్తి ఈ దేశంలో ఉద్భవించల. ముక్కలు ముక్కలుగా రాజ్యాలు ఏర్పడ్డాయి. రాజపూత రాజ్యం నిరంతరం యుద్ధాల్లో ఉన్నాయి. చివరికి ఇవన్నీ కలిపి ఇస్లాం సామ్రాజ్యానికి పునాదికి కారణమైనవి. అలాగే ఈ సమయంలో రాసినటువంటి మొత్తం హిందీ సాహిత్యం దేనికి సంబంధించిందండి? युद्ध और आक्रमण के प्रभावों की मनस्थितियों का प्रतिफलन है. इस काल का समस्त हिंदी साहित्य आक्रमण और युद्ध के प्रभावों की मनस्थितियों का प्रतिफलन है. అలాగే రాజులు ఒకరితో ఒకరు యుద్ధాలు చేస్తుంటే ప్రజలు ఏమైనా ప్రశాంతంగా ఉంటారు కదా. రాజా పరస్పర లడ్నే లగి और ప్రజా పీడిత హోనే లగి. అంతే కదండి జరిగేది. అలాగే
హర్షవర్ధన్ సమయంలో సాంస్కృతిక ప్రాధాన్యం ఇస్తే రాజ్పూత్ లోక్ భాష. అలాగే మధ్యప్రదేశ్లో ప్రతిహార్ అలాగే గాహడ్వార్ వంశాలు వాళ్ళ సంస్కృత భాషకి ప్రాధాన్యతని ఇవ్వటం జరిగింది. ఇది ఈ సమయంలో రాజనీతిక పరిస్థితి. అలాగే దేశవ్యాపీ ధార్మిక అశాంతి, అప్పటికే శైవ జైన్, తర్వాత శైవ వైష్ణవ్ వీళ్ళ మధ్య ధార్మిక అశాంతి. అదే సమయంలో బాహరీ ధర్మ ఇస్లాం కా భీ ప్రవేశ హో చుకా థా. ఇంతలో బయట నుంచి ఇస్లాం కూడా వచ్చేసింది. ఇవంతా ధార్మిక అశాంతి పరిస్థితులకు సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనం చూడాల్సింది ఈ కాలంలో రాయబడ్డ సాహిత్యం ఎలా ఉన్నది అనేది మనం చూద్దాం. ఈ కాలంలో రాయబడినటువంటి సాహిత్యం, ఇక్కడ చరిత కావ్య రాశారు. చరిత కావ్య లిఖనేకి కహానీ ప్రధ. ఏవేంటువంటి ముఖ్యమైన చరిత కావ్యం? రాసక గ్రంథు, కీర్తిలత లాంటి చరిత కావ్యం ఈ సమయంలో రాయబడ్డాయి. అలాగే లౌకిక రచనాయే, ఈ కాలంలో రాయబడ్డ ముఖ్యమైన లౌకిక రచనాయే ఏమొస్తాయండి? సందేశ్ రాసక్, అలాగే విద్యాపతి రాసిన పదావళి, కీర్తి పతాక, అలాగే స్వయం భూచంద్, ఇవన్నీ కూడా. సందేశ్ రాసక్ ముఖ్యంగా ఇందులో విప్రలంభ శృంగార్ దీన్ని అందంగా వర్ణించడం జరిగింది. ఇక అంటే చరిత కావ్య చూసాం, లౌకిక రచనాయ చూసాం. చరిత కావ్యం, లౌకిక రచనాయ రెండు చూసాం. మూడోది చూస్తున్నాం. ఏమిటండి మూడోది? बौद्ध एवं नाथ सिद्धों की तथा जैन मुनियों की वृक्ष तथा उपदेश मूलक और हठ योग का प्रचार करने वाली रचनाएं. बौद्ध, सिद्ध, जैन వీళ్ళకి సంబంధించినటువంటి वृक्ष तथा उपदेश मूलक और हठ योग का प्रचार करने वाली रचनाएं. వీళ్ళ రచనలు మూడోది. ఇక నాలుగోవి ధార్మిక రచనాయే. ఈ ధార్మిక రచనాయలు ముఖ్యమైనటువంటి పరమాత్మ ప్రకాష్, పరమాత్మ ప్రకాష్, భవిష్యత్ కహ, పౌమ చెరువు, హరివంశ పురాణం, ఇవి కొన్ని ముఖ్యమైనవి. అలాగే నందదాస్ రాస పంచాయతీ గురించి మీకు తెలుసు. అలాంటి అందమైన కావ్యమే రాజశేఖర్ సూరి రాసినటువంటి నేమినాథ్ ఫాగు. అలాగే ఇక్కడ ఈ నాలుగు కాకుండా చరిత కావ్యం, లౌకిక రచనాయే, హఠ యొక్క ప్రచార కర్నే వాली రచనాయే, ధార్మిక రచనాయే, ఈ నాలుగు కాకుండా ఇంకో ప్రవృత్తి కూడా ఉంది. అది అమీర్ ఖుస్రో రాసినటువంటి పహేలియా. ఈ 5 రకాల రచనలు ఈ కాలంలో చేయబడ్డాయి. ఇవేంటండి? చరిత కావ్యం, लौकिक रचनाएं, उपदेश मूलक और हठयों का प्रचार करने वाली रचनाएं, धार्मिक रचनाएं, అమీర్ ఖుస్రోకి పహేలియా. ఈ 5 రకాల రచనలు ఈ కాలంలో చేయబడ్డాయి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి భాషా రూపాలు ఏవేంటి? ఒకటి పరినిష్ఠిత్ అపభ్రంశ్, రెండోది హిందీ అప్పుడే ప్రారంభమైనటువంటి భాష. गद्य तत्सम शब्दों का व्यवहार बढ़ने लगा. अलगे पद्य की भाषा में तद्भव शब्दों का एक छत्र राज्य रहा था. ఈ కాలంలో భాష యొక్క 3 రూపాలు ఉంటాయని మనకు తెలుసు. ఏంటంటే ఈ కాలంలో మనకు తెలుసుకున్న భాష యొక్క 3 రూపాలు. ఒకటి రాజస్థానీ మిశ్రిత అపభ్రంశ్, దీన్ని డింగల్ అంటారు. మనం పరిచయంలో చూసాం, ఆదికాలిక పరిచయంలో దీని గురించి చూసాం. ఏంటంటే ఒక రూపం రాజస్థానీ మిశ్రిత్ అపభ్రంశ్, అదే డింగల్. రెండోది వచ్చేటప్పటికి మనం చూసామండి పరిచయంలో మైథిలి మిశ్రిత్ దేశ భాష. రెండోది ఏంటండి? మైథిలి మిశ్రిత్ దేశ భాష. మరి మూడోది ఏంటండి? ఖడీ బోలి మిశ్రిత్ దేశ భాష. ఖడీ బోలి మిశ్రిత్ దేశ భాష అంటే ఇక్కడ మనకి ఆదికాల్లో 3 భాషా రూపాలు లభించినాయి.
ఒకటి రాజస్థానీ మిశ్రిత అపభ్రంశ్ లేదా డింగల్, రెండోది మైథిలి మిశ్రిత అపభ్రంశ్, మూడోది ఖడీ బోలి మిశ్రిత దేశ్ భాష. ఈ 3 భాషా రూపాలు ఈ కాలంలో మనకి లభించినాయి. ఇంకా ఇందులో మనం ఒక్కసారి ఈ లక్షణాలన్నింటినీ చూద్దామండి. చూడండి వరుసగా. हर्षवर्धन के बाद किसी ने केंद्रीय सत्ता स्थापित नहीं की, जनता के दैनंदिन जीवन पर धार्मिक मतों का अधिक प्रभाव रहा, मत प्रभाव में होगा, संस्कृत, प्राकृत और अपभ्रंश में रचनाएं हो रही थी, हिंदी अपना आरंभिक रूप ग्रहण कर रहा था, అలాగే అనేक बोलियों का प्रभाव, అలాగే अनेक दृष्टियों से संधिकाल, सिद्ध, नाथ, जैन आदि धर्मों का व्यापक प्रसार, इस्लाम का प्रवेश हो चुका था. కాబట్టి ఈ కాలం ఎలాంటి కాలం అండి? राजनीतिक दृष्टि से अशांति का काल, अस्थिर का काल, धर्म की दृष्टि से अशांति का काल, भाषा के विभिन्न रूप, अलगे विभिन्न राजवंशों में विभिन्न भाषाओं को प्रोत्साहन, जैसे हर्षवर्धन के समय संस्कृत को प्रोत्साहन, राजपूत लोक भाषा का प्रोत्साहन, फिर मध्य प्रदेश में संस्कृत का प्रोत्साहन. तो यह जो है हिंदी अपना आरंभिक रूप इसी समय ग्रहण कर रहा था. यह इस समय के राजनीतिक परिस्थितियां, सामाजिक परिस्थितियां और धार्मिक परिस्थितियां हम देख चुके थे. ఈ కాలంలో ఉన్నటువంటి మిగతా లక్షణాలు కూడా చూద్దాం. ఏంటండి? ఫస్ట్ आश्रयदाताओं की प्रशंसा एवं राष्ट्रीय भावना का अभाव. ఆశ్రయదాతాओं की ప్రశంసా అంటే వాళ్ళు ఏ రాజు ఆశ్రయంలో ఉంటే ఆయన్ని పొగడటమే. రాష్ట్రీయ భావనకు అభావం అంటే వాళ్ళ రాజ్యం ఎంత చిన్న ముక్క అయితే వాళ్ళ రాష్ట్రీయ భావన కూడా అంత చిన్న ముక్కకే పరిమితము. మొత్తం భారతదేశం అనే భావం ఇక్కడ లేదు. రాష్ట్రీయ భావన అంటే సంకుచిత భావన. ఈ కాలంలో వాళ్ళ రాజు ఎంత చిన్న ముక్కను పరిపాలిస్తే వీళ్ళ రాష్ట్రీయ భావన కూడా అంత చిన్న ముక్కకే పరిమితమైపోయింది. అలాగే మిగిలిన విశేషతాएं వచ్చేటప్పటికి वीररस के साथ साथ श्रृंगार रस का भी वर्णन, स्त्रियों को भी वीर रस के आश्रय और आलंबन के रूप में ग्रहण करना, रासो ग्रंथों का निर्माण. ఈ కాలంలో రాసో గ్రంథం రాయబడి నెక్స్ట్ మనం డీటెయిల్డ్గా చూస్తామండి. రాసో అంటే అర్థం ఏంటి అనేది. ఇందులో జైన గ్రంథాలు ఉన్నాయి, వీరగాథా కావ్యం ఉన్నాయి. రెండిటి గురించి చూస్తాం. అలాగే సందిగ్ధ రచనాओंकी అధికత అంటే ప్రామాణికత లేవు, अर्ध प्रामाणिक रचनाएं అనుకోవచ్చు. वीरगाथाओं का सृजन मुक्तक एवं प्रबंध दोनों रूपों में. వీరగాథా కావ్యని ముక్తక రూపంలోనూ రాశారు, ప్రబంధ రూపంలోనూ రాశారు. రాసో కావ్య ముఖ్యంగా ఈ రూపంలో రాశారండి, ముఖ్యంగా ప్రబంధ. తర్వాత ఐతిహాసికత కా అభావ్ అంటే కల్పన ఎక్కువ, చారిత్రకత తక్కువ. యుద్ధం కా యథార్థ వర్ణన్, వీళ్ళు ఎంత చక్కగా యుద్ధాలు వర్ణించారంటే వీళ్ళే స్వయంగా ఉండి యుద్ధ భూమిలో ఉండి యుద్ధాన్ని చూసినంత చక్కగా. డింగల్ और పింగల్ భాషా కా ప్రయోగం. ఈ డింగల్ పింగల్ భాష ఈ రెండింటి గురించి కూడా తర్వాత ఇంకో లెసన్లో డీటెయిల్డ్గా చూస్తామండి. वीररस का प्राधान्य, चारण काव्याన్ని ఇవి. साहित्य में प्रक्षिप्त अंशों का बाहुल्य, विविध और परस्पर विरोधी प्रवृत्तियों का काल, भूमि और नारी हरण राजाओं पर लिखे गए काव्यों का सामान्य विषय है. అలాగే लोक साहित्य की रचना, गद्य रचनाओं का प्रादुर्भाव, वीर गाथाओं में भावोन्मेष का अभाव, छंदों की विविधता. चारण काव्यों के नाम का अंतिम शब्द रास. अर्ध प्रामाणिक रचनाएं. ఇవి ఈ కాలానికి సంబంధించినటువంటి ప్రవృత్తి అండి. ఇవన్నీ ఇంకొకసారి చూడండి. हर्षवर्धन के बाद किसी ने केंद्रीय सत्ता की स्थापना नहीं की, जनता के दैनंदिन जीवन पर
धार्मिक मतों का अधिक प्रभाव है। संस्कृत, प्राकृत और अपभ्रंश में रचनाएं हो रही थी। हिंदी अपना आरंभिक रूप ग्रहण कर रहा था। अनेक बोलियों का प्रभाव, अनेक दृष्टियों से संधिकाल, सिद्ध, नाद, जैन आदि धर्मों का व्यापक प्रसार, इस्लाम का प्रवेश हो चुका था। आश्रयदाता राजाओं की प्रशंसा एवं राष्ट्रीय भावना का अभाव, वीर रस के साथ साथ श्रृंगार रस का भी वर्णन, स्त्रियों को भी वीर रस के आश्रय और आलंबन रूप में ग्रहण करना, रासो ग्रंथों का निर्माण, संदिग्ध रचनाओं की अधिकता, वीर गाथाओं का सृजन मुक्तक एवं प्रबंध दोनों रूपों में, ऐतिहासिकता का अभाव, युद्धों का यथार्थ वर्णन, डिंगल और पिंगल भाषा का प्रयोग, वीर रस का प्राधान्य, साहित्य में प्रेक्षित अंशों का बाहुल्य, विविध और परस्पर विरोधी प्रवृत्तियों का काल, भूमि और नारी हरण, राजाओं पर लिखे गए काव्यों का सामान्य विषय, प्रबंध व मुक्तक काव्य की रचना, लोक साहित्य की रचना, गद्य रचनाओं का प्रादुर्भाव, वीर गाथाओं में भावोन्मेष का अभाव, चंदों की विविधता, चारण काव्यों के नाम का अंतिम शब्द रास, अर्ध प्रामाणिक रचनाएं, इवన్నీ ఈ కాలం యొక్క